వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు డే 1. డే 1లో మనం ఏమైతే నేర్చుకుంటున్నామో అవి చిన్న ఓవర్వ్యూలో చూద్దాం. డే 1లో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ పైథాన్లో సింపుల్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్. పైథాన్ వాజ్ క్రియేటెడ్ బై గైడో వాన్ రాసమ్ ఇన్ 1991. ఇట్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే హ్యూమన్ అండర్స్టాండింగ్ వేలో ఉండేది. ఇప్పుడు మనం డైరెక్ట్ కంప్యూటర్కి ఎలా ఇస్తామంటే ప్రింట్ హలో వరల్డ్, ఇది హ్యూమన్కి అర్థమవుతుంది. ప్రింట్ అనేది ఇంగ్లీష్ వర్డే. అలా ఈ హ్యూమన్ అండర్స్టాండింగ్ వేలో ఉన్న లాంగ్వేజ్నే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. నెక్స్ట్ బిగినర్ ఫ్రెండ్లీ విత్ సింపుల్ సింటాక్స్. మీకు ఫస్ట్లో చెప్పా పైథాన్ ఎందుకు తీసుకుంటున్నామంటే యూజర్ ఫ్రెండ్లీ, అంటే సింపుల్ సింటాక్స్ ఉంటుంది, ఈజీగా అర్థమైంది అనే అందుకే మనం పైథాన్ తీసుకున్నాము. పైథాన్ అనేది సింపుల్ సింటాక్స్ యూజ్ చేసుకొని బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ఇంటర్ప్రిటర్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జనరల్ పర్పస్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే ఇంటర్ప్రిటర్ని యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి కంపేరింగ్ టు అదర్ లాంగ్వేజెస్, సిలో వచ్చేసరికి కంపైలర్, సి ఒకటే కాదు, C++, జావా సంథింగ్. పైథాన్లో వచ్చేసరికి ఇంటర్ప్రిటర్ అన్నాం. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, ఇప్పుడు చిన్న ఒక స్టోరీ లాంటి చెప్తా. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ బి అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్కి ఏంటంటే ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, బి అనే పర్సన్కి హిందీ వచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరు కమ్యూనికేట్ అవ్వాలి. ఈ పర్సన్కి హిందీ రాదు, ఈ పర్సన్కి ఇంగ్లీష్ రాదు. సో ఇప్పుడు మనకి మధ్యలో ఏంటంటే ఒక ట్రాన్స్లేటర్ అనేది ఉంటుంది. ఈ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుందంటే ఇంగ్లీష్ని హిందీలో కన్వర్ట్ చేసి ఇంకో పర్సన్కి అర్థమయ్యేలా చెప్తుంది. మళ్ళీ ఈ హిందీని కన్వర్ట్ చేసి ఇంగ్లీష్లో ఈ పర్సన్కి అర్థమయ్యేలా చెప్తుంది. దీన్ని ట్రాన్స్లేటర్ అంటాము. అలానే ఇప్పుడు మనం రాసే కోడ్ అనేది ఒక ఇంగ్లీష్ ఫార్మాట్లో ఉంటుంది. ఈ కోడ్ సంథింగ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఇక్కడేమో మెషిన్ ఉంటుంది. మనం రాసే కోడ్ డైరెక్ట్గా మిషన్కి అర్థం కాదు. మిషన్కి అర్థమయ్యేది ఏంటంటే బైనరీ లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్. సో మధ్యలో మనం ఏం చేస్తామంటే ట్రాన్స్లేటర్ కావాలి కదా, ఆ ట్రాన్స్లేటర్నే మనం ఇంటర్ప్రిటర్ అంటాం. ఇంటర్ప్రిటర్. మరి కంపైలర్, ఇంటర్ప్రిటర్ రెండు ఒకటి కాదా అంటే రెండు ఒకటే. అది సేమ్ ట్రాన్స్లేట్ చేస్తాయి. స్క్రిప్ట్ మనం రాసే కోడ్ని మిషన్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే కంపైలర్ వచ్చేసరికి హోల్ స్క్రిప్ట్ని ఒకేసారి మిషన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ప్రిటర్ వచ్చేసరికి ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ ఫస్ట్ ఒక లైన్ని చెక్ చేస్తుంది, ఆ లైన్ని మనం తీసుకొని మిషన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ లైన్ని మిషన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. అలా లైన్ బై లైన్ని చెక్ చేసుకుంటూ కన్వర్ట్ చేస్తుంది నార్మల్ కోడ్ని మిషన్ కోడ్గా. దీనివల్ల మనకి యూజెస్ ఏంటంటే ఎక్కడ ఎర్రర్స్ ఉన్నా సంథింగ్ వెరీ ప్రోగ్రామ్ అనేది డిఫికల్ట్గా ఉండదు, ఎక్కడ ఎర్రర్స్ ఉన్నా అప్పుడే అర్థమైపోయింది కదా, అని అలా యూజెస్ ఉంటాయి ఇంటర్ప్రిటర్ ద్వారా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే డేటా అనేది సేఫ్గా ఉంటుంది. మనకి ఇది ఊప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు బాగా అర్థమైంది, చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. నెక్స్ట్ వై పైథాన్. మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, పైథాన్ ఎందుకు యూజ్ చేస్తాం. పైథాన్ అనేది ఈజీ టూల్ అని ఈజీగా నేర్చుకోవచ్చు. యూజ్డ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. నెక్స్ట్ పాపులర్ ఇన్ డేటా ట్రెండ్స్. ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ అన్నీ ఇవే, డేటా సైన్స్, AI, మెషిన్ లెర్నింగ్. ఇవి మొత్తం ప్రజెంట్ ఎక్కడ చూసినా సరే ఇవే మొత్తం ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ ట్రెండింగ్లో ఉండే కోర్సెస్లో కూడా పైథానే యూజ్ చేస్తారు. బీయింగ్ డైనమికల్లీ టైప్డ్ అంటే ఏంటి, ఇప్పుడు సి అలా తీసుకుంటే మనం ఒక వేరియబుల్లో వాల్యూని డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ మనం డేటా టైప్, వేరియబుల్ నేమ్, వాల్యూ అసైన్ చేస్తాం. కానీ పైథాన్లో ఏంటంటే మనం డైరెక్ట్గా ఈ డేటా టైపు ఇవ్వకుండానే వాల్యూస్ని అసైన్ చేసేవచ్చు. A = 5. పైథాన్ ఏంటంటే ఆటోమేటిక్గా అదే అండర్స్టాండ్ చేసుకుంది. ఓకే, యూజర్ ఇచ్చింది ఇంటీజర్ వాల్యూ, నెక్స్ట్ A = సంథింగ్ నేమ్,
ఓకే, స్ట్రింగ్, యూజర్ స్ట్రింగ్ ఇచ్చాడు, ఇంకా మనం డేటా టైప్ అనేది డిక్లేర్ చేయవసరం లేదు. సో దానికి మనం బీయింగ్ డైనమికల్లీ టైప్ అంటాం. వన్ ఆఫ్ ది మోస్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్, ఇన్స్టాలేషన్ ఆఫ్ పైథాన్. ఫస్ట్ మన సిస్టంలో పైథాన్ అనేది ఇన్స్టాల్ అయ్యిందో లేదో చూసుకోవడానికి మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఒకవేళ ఇన్స్టాల్ అయ్యి ఉంటే వర్షన్ చూపిస్తుంది 3.12.4 అనే వర్షన్ నా సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఒకవేళ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే కనుక మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి పైథాన్ అని సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్లోనే python.org అనే వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. అందులో డౌన్లోడ్స్లో ఏంటంటే మనం అలా కిందకు వస్తే August 14th 2025 అంటే రీసెంట్గానే ఒక వర్షన్ అనేది డౌన్లోడ్ అయింది. రోజుకి వర్షన్స్ డెవలప్ అవుతున్నాయి చూడండి. ఈ మంత్లోనే 2 వర్షన్స్ వచ్చినాయి. అలా ఇప్పుడు మన లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మన సిస్టంలో ఇంకా డౌన్లోడ్ అయిన తర్వాత పైథాన్ అనేది ఇంకా సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్ మన సిస్టంలో. ఇప్పుడు ఇలా మనం కోడ్ని డైరెక్ట్ వేరే వెబ్సైట్స్లో రన్ చేయకుండా మన కమాండ్ ప్రాంప్ట్లో కూడా రన్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ చూపిస్తా చూడండి. కమాండ్ ప్రాంప్ట్లో ఫస్ట్ నేను ఓపెన్ చేయగానే 2+5 ఏమంటుంది, 2+5 ఇస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్. అంటే దానికి అర్థం కాలేదు ఏంటి 2+5 అంటే. ఇప్పుడు నేను పైథాన్ని చెక్ చేశా కదా, పైథాన్ ఇప్పుడు వర్క్ అవుతుంది, పైథాన్లో వర్క్ అవుతుంది. 2+5 7. ఇలా మనం చిన్న ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్లోనే రన్ చేసుకోవచ్చు. మరి ఎందుకు వేరే ఎక్స్టర్నల్ బిగ్ ప్రోగ్రామ్స్కి కమాండ్ ప్రాంప్ట్ అనేది యూజ్ అవ్వదు. అంటే మనం మాడ్యూల్స్ చాలా సంథింగ్ వస్తాయి, వాటిని యాక్సెస్ చేసుకోవాలన్నా సరే, ఏం పెద్ద ప్రోగ్రామ్స్ చేయాలన్నా ఇది యూజ్ అవ్వదు. సో నేను యూజ్ చేసేది ఏంటంటే VS కోడ్ ఇన్స్టలేషన్ కావాలంటే నేను ఒక వీడియో చేస్తా, అది యూజ్ అయ్యింది మీకు. నెక్స్ట్, సింపుల్ ప్రోగ్రామ్. ఫస్ట్ సి లాంగ్వేజ్లో హలో వరల్డ్ ప్రోగ్రామ్ చూద్దాం. ఎలా అంటే ఇప్పుడు హలో వరల్డ్ కావాలంటే మనం ఇక్కడ హెడర్ ఫైల్ డిక్లేర్ చేసి మెయిన్ ఫంక్షన్ రాసి మళ్ళీ అందులో ప్రింట్ స్టేట్మెంట్ రాస్తే అప్పుడు ఇది అనేది ప్రింట్ అవుతుంది, హలో వరల్డ్ అనేది. కానీ పైథాన్లో వచ్చేసరికి ఏమవుతుంది, డైరెక్ట్ ప్రింట్ హలో వరల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ని లైన్స్ కోడ్ రాసే బదులు ఈ సింగిల్ లైన్లో అవుట్పుట్ వచ్చేస్తుందంటే సేమ్ కదా. సో పైథాన్ ఈజ్ ఏ వెరీ ఈజీ అండర్స్టాండింగ్ బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. నెక్స్ట్, ఒక ప్రోగ్రామ్ని ఫస్ట్ నేను ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తా, సింపుల్ ప్రోగ్రామ్. నేను ఆల్రెడీ డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా, పైథాన్ 30 days అనే ఫోల్డర్. అందులో ఓపెన్ చేశాను న్యూ ఫైల్. ఫస్ట్ ప్రింట్ హలో వరల్డ్. ఇంత అయిపోయింది, సేవ్ చేసుకుంటున్నా. ఇక్కడ అందులోనే hello.py ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాం మనం పైథాన్కి. ఇప్పుడు దీన్ని నేను రన్ చేసుకుంటున్నా. హలో వరల్డ్ ఎగ్జిక్యూషన్, ఫస్ట్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ మనకి. సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.